Hello, my lovely subscribers and fantastic viewers. I welcome you all to our channel English Language Treasure. How are you all? Hope you all are doing good. English for daily practice. 4 వర్డ్స్ లేకపోతే ఫ్రేజెస్ ఇవి మనం వాక్యాల్లో ఉపయోగించేటప్పుడు ఏ రకంగా చేంజ్ అవుతాయి, ఎక్కడ చేంజ్ అవుతాయి, సిచ్యువేషన్ ఏంటి అనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం సెంటెన్సెస్ మార్చేటప్పుడు రూల్స్ ఏంటి, ఎందుకు మారుతాయి అనేది క్లియర్గా తెలుసుకుని వాటిని మనం ఎవ్రీడే డైలీ ప్రాక్టీస్లో, రెగ్యులర్ ప్రాక్టీస్లో ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా నేర్చుకుందాం. రైట్, ఆర్ యు ఆల్ రెడీ? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక్కడ 2 సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఇవ్వబడ్డవి. అవేంటంటే, నంబర్ 1, షీఈస్ గోయింగ్ టు ది ఆఫీస్. షీ ఈస్ గోయింగ్ టు ది ఆఫీస్, అది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ ఏంటి, షీ ఈస్ గోయింగ్ టు గో టు ది ఆఫీస్. షీ ఈస్ గోయింగ్ టు గో టు ది ఆఫీస్. ఇవి 2 సెంటెన్సెస్లు. వీటిలో మీకేమైనా డిఫరెన్స్ తెలుస్తుందా? మీకేమైనా అర్థం అయ్యిందా? ఈ రెండిట్లో చేంజ్ ఏంటి? 2 సిమిలర్గానే ఉన్నాయి. 2 షీ ఉంది, ఈజ్ ఉంది, గోయింగ్ టు ఉంది, ఆఫీస్ ఉంది, ది ఉంది. మరి వీటిలో డిఫరెన్స్ ఏంటి? వీటిని ఈ రకంగా ఎందుకు రాస్తాము? చేంజెస్ ఏంటి? దీన్ని ఏ రకంగా మనము అర్థం చేసుకోవాలి, సెంటెన్సెస్లో ఉపయోగించాలి అనేది చూద్దాం. రైట్, ఓకే. ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? షీ ఈజ్ గోయింగ్ టు ది ఆఫీస్. దీనికి తెలుగు మీనింగ్ ఎట్లా వస్తుందంటే, ఆమె ఆఫీస్కి వెళ్తుంది అంటే ఇప్పుడు వెళ్తుంది అనమాట. ఇది కంటిన్యూషన్, ప్రజెంట్ కంటిన్యూస్. అంటే షీ ఈజ్ గోయింగ్ టు ది ఆఫీస్, ఇప్పుడు ఆఫీస్కి వెళ్తుంది ఆమె. అది ఈ సెంటెన్స్ మీనింగ్. మరి నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? షీ ఈజ్ గోయింగ్ టు గో టు ది ఆఫీస్. దీంట్లో ఒక్క వర్డ్ ఎక్స్ట్రా ఉంది. షీ ఈజ్ గోయింగ్ టు గో టు ది ఆఫీస్. రైట్, అయితే ఈ ఒక్క గో పెట్టినందువలన ఈ యొక్క సెంటెన్స్ మీనింగ్ ఏంటి అంటే, ఆమె ఆఫీస్కి వెళ్ళబోతోంది. సెకండ్ సెంటెన్స్ మీనింగ్ ఎట్లా వస్తుంది? ఆమె ఆఫీస్కి వెళ్ళబోతుంది. వెళ్ళలేదు, ఇంకా వెళ్ళబోతుంది. తయారయ్యింది, వెళ్తుంది, వెళ్ళబోతోంది, ఇంకా వెళ్ళలేదు, వెళ్ళబోతోంది అంటే ఫ్యూచర్లో ఇది జరగబోతుంది. అయితే ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? షీ ఈజ్ గోయింగ్ టు ది ఆఫీస్. ఆమె వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది, రోజు వెళ్తుంది, ఇప్పుడు కూడా వెళ్తుంది, అయిపోయింది, రెడీ అయిపోయింది. ఇక్కడ వెళ్తుంది, తెలుగులో వెళ్తుంది అని తెలుగులో మనకి వర్డ్ వస్తుంది. అదే సెకండ్ సెంటెన్స్ షీ ఈజ్ గోయింగ్ టు గో టు ది ఆఫీస్ అనే దానికి వర్డ్ ఏమొస్తుంది తెలుగులో? ఆమె ఆఫీస్కి వెళ్ళబోతుంది. వెళ్ళబోతుంది అంటే ఇంకొంచెంసేపట్లో వెళ్తుంది అని అర్థం. సో ఇది ఈ రెండిటికి డిఫరెన్స్. సో ఈ రకమైన వర్డ్స్ ఒక 4 తీసుకొని ఈరోజు మనము కొన్ని సెంటెన్సెస్ నేర్చుకుందాము. అవి ఎట్లా చేంజ్ అవుతాయి, వాటి మీనింగ్ ఏంటి అనేది చూద్దాం. ఓకే, ద ఫస్ట్ వర్డ్ ఈజ్ నేర్చుకోబోతుంది. నేర్చుకోబోతుంది, గోయింగ్ టు లెర్న్. అయితే ఈ సెంటెన్స్లో నేర్చుకోబోతుంది అనే దానికి మీనింగ్ ఎట్లా వస్తుందంటే, నేర్చుకోబోతుంది అనేది కన్ఫర్మేషన్, తప్పకుండా నేర్చుకుంటుంది. కానీ ఎప్పుడు అనేది నాట్ కన్ఫర్మ్డ్, టైం అనేది నాట్ కన్ఫర్మ్డ్. ఫ్యూచర్లో ఎప్పుడో నేర్చుకోబోతుంది, 1 మంత్ తర్వాత అయినా, లేకపోతే 1 వీక్ తర్వాత అయినా, 1 ఇయర్ తర్వాత అయినా తనైతే నేర్చుకోబోతుంది, అది కన్ఫర్మ్ చేసింది. కానీ ఎప్పుడు అనేది నాట్ కన్ఫర్మ్డ్. అట్లాంటి సిచ్యువేషన్లో మనం గోయింగ్ టు లెర్న్, గోయింగ్ టు అనేది ఉపయోగిస్తాం, గోయింగ్ అనేది ఉపయోగిస్తాం. రైట్, ఓకే. సెకండ్ వర్డ్ ఏంటి? రాబోతుంది, గోయింగ్ టు కమ్. చదవబోతుంది, గోయింగ్ టు స్టడీ. పాడబోతోంది, గోయింగ్ టు సింగ్. ఈ 4 పదాలని ఏ రకంగా సెంటెన్సెస్లో ఉపయోగించాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఆల్ రైట్, ఫస్ట్ వర్డ్ ఏంటి? నేర్చుకోబోతుంది, గోయింగ్ టు లెర్న్. ఇది సెంటెన్స్, ఇది వాక్యం మనం ఉపయోగించేది. ఇది గోయింగ్ టు అనేది ఫ్రేజ్, గోయింగ్ టు లెర్న్ అనేది ఫ్రేజ్. ఎందుకంటే 3 వాక్యాలు వచ్చినాయి ఇందులో. నేర్చుకోబోతోంది అనేది తెలుగులో ఒకటే పదం మనకి. రైట్, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్, అతడు గుర్రపు స్వారీ నేర్చుకోబోతున్నాడు. అతడు గుర్రపు స్వారీ నేర్చుకోబోతున్నాడు. దాన్ని ఇంగ్లీష్లో హీఈస్ గోయింగ్ టు లెర్న్ ద హార్స్ రైడింగ్. అంటే దీంట్లో చేంజ్ ఏంటి? నేర్చుకోబోతున్నాడు అంటే ఫ్యూచర్లో ఎప్పుడో నేర్చుకుంటాడు, చెప్పాడు తను నేను నేర్చుకుంటున్నా అని. కానీ ఎప్పుడు నేర్చుకుంటున్నాడు అనేది మనకు తెలియదు, కానీ నేర్చుకోబోతున్నాడు అనేది మాత్రం కన్ఫర్మ్డ్.
రైట్? అట్లాంటి సమయంలో గోయింగ్ టు అనే ఉపయోగిస్తాము. యాక్చువల్లీ గోయింగ్ అనేవి వర్బ్స్, మెయిన్ వర్బ్స్. గోయింగ్ అనేది కంటిన్యూస్ వర్బ్స్. కానీ ఎప్పుడైతే ఈ రకమైన సెంటెన్సెస్లో గోయింగ్ టు రాసి తర్వాత ఇంకొక వర్బ్ యాడ్ చేసినప్పుడు ఇది ఈ ఫ్యూచర్లో జరగబోయే సంగతులను చెప్పడానికి ఉపయోగించే ఫ్రేజ్గా మారుతుంది. రైట్? ఓకే. సో అట్లనే ఎగ్జాంపుల్ చూస్తే హీఈస్ గోయింగ్ టు లెర్న్ ఇంగ్లీష్. అతడు ఇంగ్లీష్ నేర్చుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లెర్న్ స్విమ్మింగ్. అతడు స్విమ్మింగ్ నేర్చుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లెర్న్ డ్రైవింగ్. అతడు డ్రైవింగ్ నేర్చుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లెర్న్ కంప్యూటర్స్ నేర్చుకోబోతున్నాడు. హీఈస్ గోయింగ్ టు లెర్న్ క్రికెట్ నేర్చుకోబోతున్నాడు. ఈ రకంగా మనం ఎన్ని సెంటెన్స్ అయినా మన ఓన్ సెంటెన్సెస్ చేసుకుని వీటిని మనం రెగ్యులర్ డే టు డే లైఫ్లో వాడుకోవచ్చు. రైట్? ఇది ఫస్ట్ సెంటెన్స్. ఓకే. ద సెకండ్ వర్డ్ ఈజ్ రాబోతుంది. కొద్దిసేపట్లో రాబోతుంది, రేపు రాబోతుంది, ఎల్లుండి రాబోతుంది, ఎప్పుడైనా కానీ రాబోతుంది, అది మాత్రం ఖచ్చితం. దాన్ని ఇంగ్లీష్లో గోయింగ్ టు కమ్. ఓకే. సో దీన్ని సెంటెన్స్లో ఏ రకంగా ఉపయోగిస్తామంటే ట్రైన్ త్వరలో రాబోతోంది. మనం అక్కడ రైల్వే స్టేషన్లో నించున్నాం, వెయిట్ చేస్తున్నాం, అనౌన్స్మెంట్ అయింది, ఇంకేంటి ట్రైన్ త్వరలో రాబోతుంది. దాన్ని ఇంగ్లీష్లో ద ట్రైన్ ఈజ్ గోయింగ్ టు కమ్ షార్ట్లీ. ద ట్రైన్ ఈజ్ గోయింగ్ టు కమ్ షార్ట్లీ అంటే ట్రైన్ త్వరలో రాబోతుంది అని అర్థం. అట్లాగే మెనీ సెంటెన్సెస్ ఇదే రకంగా మనము సెంటెన్సెస్ ఫామ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. రైట్? ద బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ షార్ట్లీ. బస్సు కూడా త్వరలో రాబోతుంది. బస్ కోసం వెయిట్ చేసి ఉన్నాం, అప్పుడే అనౌన్స్మెంట్ అయింది, ఇంకా బస్ వచ్చేస్తుంది అని. కాబట్టి ద బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ షార్ట్లీ ఆర్ సూన్. ద బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ సూన్. త్వరగా రావచ్చు, బస్ ఈజ్ గోయింగ్ టు కమ్ సూన్. అట్లాగే ద టీచర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ అ ఫ్యూ మినిట్స్ టు ద క్లాస్. ద టీచర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఇన్ అ ఫ్యూ మినిట్స్. టీచరు క్లాస్లోకి రాబోతోంది. రైట్? మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ఏ. మా బ్రదరు యుఎస్ఏ నుంచి రాబోతున్నాడు. మా బ్రదరు యుఎస్ఏ నుంచి రాబోతున్నాడు. మై బ్రదర్ ఈజ్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ యుఎస్ఏ. హిస్ ఫ్రెండ్ ఈజ్ గోయింగ్ టు కమ్ టునైట్. అతని స్నేహితుడు ఈరోజు రాత్రి రాబోతున్నాడు. అతని స్నేహితుడు ఈరోజు రాత్రి రాబోతున్నాడు. ఈ విధంగా మెనీ ఎగ్జాంపుల్స్ని మనం ఓన్గా చేసుకొని మాట్లాడుకోవచ్చు. రైట్? ఆల్ రైట్. థర్డ్ వర్డ్ ఏంటి? మూడవ పదము చదవబోతోంది. గోయింగ్ టు స్టడీ. ఓకే. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ రవి యుఎస్ఏలో చదవబోతున్నాడు. రవి యుఎస్ఏలో చదవబోతున్నాడు అంటే ఆయనకు అడ్మిషన్ దొరికింది, ఆయన వెళ్ళబోతున్నాడు, వీసా పాస్పోర్ట్లన్నీ రెడీ అయిపోయినాయి. నౌ హీఈస్ గోయింగ్ టు గో. రైట్? సో దాన్ని ఇంగ్లీష్లో రవి ఈజ్ గోయింగ్ టు స్టడీ ఇన్ యుఎస్ఏ. ఓకే. Ravi is going to study in USA. Okay, the second example is అతడు యేల్ యూనివర్సిటీలో చదవబోతున్నాడు. వావ్! అతడు యేల్, YALE, యేల్ ఇస్ ద టాప్ మోస్ట్ యూనివర్సిటీ ఇన్ ద వరల్డ్. ఓకే. యేల్ యూనివర్సిటీ అంటే ద ప్రెస్టీజియస్ యూనివర్సిటీ అది. సో ఇప్పుడు అతడు యేల్ యూనివర్సిటీలో చదవబోతున్నాడు అంటే హీఈస్ గోయింగ్ టు స్టడీ ఇన్ దిస్ యూనివర్సిటీ ఆఫ్ యేల్. ఈజ్ గోయింగ్ టు స్టడీ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ యేల్ అని ఇంగ్లీష్లో చెప్పడం జరుగుతుంది. ఓకే. సో థర్డ్ సెంటెన్స్ ఈజ్ వీణ తన డిగ్రీలో సంస్కృత్ చదవబోతోంది. వీణ ఇప్పుడు డిగ్రీ చదవబోతోంది కాలేజ్లో. అయితే తను ఏం సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంది? సంస్కృత్. సో తెలుగులో ఎట్లా? వీణ తన డిగ్రీలో సంస్కృత్ చదవబోతోంది. దాన్ని ఇంగ్లీష్లో వీణ ఈజ్ గోయింగ్ టు స్టడీ సంస్కృత్ ఇన్ హర్ డిగ్రీ. ఓకే. Veena is going to study Sanskrit in her degree. Alright. The next sentence is సైకాలజిస్ట్ మనిషి యొక్క మనసును చదవబోతున్నారు. సైకాలజిస్ట్ ఏం చేస్తారు? సైకాలజిస్టులు మనిషి యొక్క మనసును చదవబోతున్నారు. అంటే మనిషి యొక్క డిప్రెషన్లు, వాళ్ళ యాటిట్యూడ్స్, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన మనసులో జరుగుతుంది చదివి చెప్తారు. రైట్? సో దాన్ని ఇంగ్లీష్లో ద సైకాలజిస్ట్ ఆర్ గోయింగ్ టు స్టడీ ద హ్యూమన్ మైండ్. ద సైకాలజిస్ట్ ఆర్ గోయింగ్ టు స్టడీ ద హ్యూమన్ మైండ్ అది ఇంగ్లీష్లో. రైట్? నెక్స్ట్ సెంటెన్స్ ఏంటి? నాసాలోని సైంటిస్టులు ఒక్కొక్క గ్రహాన్ని గురించి ప్రత్యేకంగా చదవబోతున్నారు. నాసాలోని సైంటిస్టులు
ఒక్కొక్క గ్రహాన్ని గురించి ప్రత్యేకంగా చదవబోతున్నారు. ఇంకా చదవలేదు, చదవబోతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇంగ్లీష్లో నాసా సైంటిస్ట్స్ ఆర్ గోయింగ్ టు స్టడీ స్పెషలీ అబౌట్ ద ప్లానెట్స్. నాసా సైంటిస్ట్స్ ఆర్ గోయింగ్ టు స్టడీ స్పెషలీ అబౌట్ ద ప్లానెట్స్. అంటే గోయింగ్ టు స్టడీ వాళ్ళు డిక్లేర్ చేశారు, మేము ఒక్కొక్క గ్రహం గురించి చదవబోతున్నామని. దాన్ని వాళ్ళు చెప్పారు. అది ఎప్పుడు చేస్తారనేది తెలియదు, కానీ దే హ్యావ్ డిసైడెడ్. అట్లాగే మరి సైకాలజిస్టులు కూడా మనిషి యొక్క హ్యూమన్ మైండ్ ఏ రకంగా పనిచేస్తుంది అని మేము టెస్ట్ చేస్తాము చూస్తాము అని చెప్పిండ్రు. కాబట్టి గోయింగ్ టు స్టడీ అనేది వాళ్ళు డిక్లేర్ చేశారు. ఎప్పుడు అనేది మనకు తెలీదు. అట్లాంటి సమయంలో గోయింగ్ టు అనే ఫ్రేజ్ను ఉపయోగించి మనం సెంటెన్సెస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే ద ఫోర్త్ వర్డ్ ఈజ్ పాడబోతోంది. గోయింగ్ టు సింగ్. పాడబోతోంది, గోయింగ్ టు సింగ్. మనకందరికీ తెలుసు కదా శ్రేయా ఘోషాల్ ఎంత బాగా పాడుతుందో. ఆమె పాట వింటూ ఉంటే వినాలనిపిస్తూ ఉంటుంది. షీ సింగ్స్ సో బ్యూటిఫుల్, రైట్? ఓకే, పాడబోతోంది. మేబీ ఫ్యూచర్లో ఏదైనా ఒక మూవీ వస్తుందేమో, ఆమె దాంట్లో పాడబోతోందేమో, కాబట్టి పాడబోతోంది, గోయింగ్ టు సింగ్ అని చెప్పచ్చు. ఓకే, ఎగ్జాంపుల్ ఈజ్ ఆమె ఒక పాట పాడబోతోంది. మేబీ శ్రేయా ఘోషాల్ కావచ్చు, ఇంకెవరన్నా కావచ్చు, ఏదైనా ఒక మూవీలో ఒక పాట ఇవ్వబడింది ఉండొచ్చు. సో షీఈస్ గోయింగ్ టు సింగ్ ఇన్ దట్. అంటే తను పాడబోతుంది అనేది కన్ఫర్మ్డ్. ఓకే, సో ఆమె ఒక పాట పాడబోతోంది. దాన్ని ఇంగ్లీష్లో షీఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్. షీ ఈస్ గోయింగ్ టు సింగ్ అ సాంగ్, అది ఇంగ్లీష్లో. రైట్? సో అట్లాగే మనం మెనీ సెంటెన్సెస్ మనం చేసుకోవచ్చు. సెకండ్ ఏంటి? హీస్ గోయింగ్ టు యాక్ట్ ఇన్ అ మూవీ. He's going to act in a movie. She's going to sing in a program. Ravi is going to sing in a TV show. Sita is going to sing in Saregamapa program. ఈ రకంగా మనకు సింపుల్ సెంటెన్సెస్ మన ఓన్గా చేసుకొని దాన్ని రెగ్యులర్ డైలీ యూసేజ్లో వాడచ్చు. దాంతో మన స్పోకెన్ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది. రైట్? ఓకే ద లాస్ట్ వర్డ్ ఈజ్ పని చేయబోతోంది, లేకపోతే పని చేయబోతున్నాడు. ఎనీథింగ్, జెండర్ కెన్ బి ఎనీథింగ్. ఓకే, అంటే గోయింగ్ టు వర్క్. రైట్? ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ఆమె స్కూల్లో పని చేయబోతోంది. షీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ అ స్కూల్. ఆమె స్కూల్లో పని చేయబోతోంది. షీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ అ స్కూల్. అట్లాగే మెనీ సెంటెన్సెస్ వీ క్యాన్ మేక్. హీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ నాసా. షీఈస్ గోయింగ్ టు వర్క్ యాజ్ అ లెక్చరర్. హీఈస్ గోయింగ్ టు వర్క్ ఇన్ అ హాస్పిటల్. Ravi is going to work in an office. Radha is going to work for children. She is going to work for children, for orphanage children అంటారు, poor children అంటారు. వాళ్ళ కోసం పనిచేయడానికి రాధ అనుకుంది. కాబట్టి సో ఈ రకంగా కొన్ని సెంటెన్సెస్ మన ఓన్గా చేసుకొని ప్రాక్టీస్ చేయొచ్చు. రైట్? ఓకే, ఇంతవరకు మనం చూసిన సెంటెన్సెస్లో ఉన్న గోయింగ్ టు ప్లస్ వర్బ్ రావాలి. గోయింగ్ టు వచ్చిన తర్వాత దాని తర్వాత ఒక వర్బ్ రావాలి. అంటే ఈ ఫ్రేజ్ ఎప్పుడు ఉపయోగిస్తామంటే భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోయే పనిని గురించి చెప్పడానికి గోయింగ్ టు ప్లస్ వర్బ్ అనే ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. అంటే ఏదైతే జరగబోతోంది అనే దాని గురించి, భవిష్యత్తులో జరగబోయే దాని గురించి చెప్పినప్పుడు ఈ రకమైన ఫ్రేజ్ని ఉపయోగిస్తాం. సో వీటిని ఈజీగా ఉపయోగించుకోవచ్చు. మన ఎవ్రీడే లాంగ్వేజ్లో, ఎవ్రీడే స్పోకెన్ ఇంగ్లీష్లో వాడుతూ ఉంటే మన స్పోకెన్ ఇంగ్లీష్ చాలా త్వరగా నేర్చుకోవడానికి వీలవుతుంది. సో కాబట్టి వీటిని ప్రతిరోజు ఎక్కువ సెంటెన్సెస్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు నేర్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఈ వీడియో మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే, కాన్సెప్ట్ అండ్ కంటెంట్ నిజంగా అర్థమైనట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. ఓకే, ఇఫ్ యూ వాంట్ ఎనీ వీడియోస్ ఆన్ ఎనీ ఇంగ్లీష్ టాపిక్ లెట్ మీ నో. ఐ విల్ మేక్ వీడియోస్ ఫర్ యూ. ఏదైనా ఇంగ్లీష్ టాపిక్ గురించి, గ్రామర్ కానీ ఎనీ అదర్ టాపిక్ ఫర్ దట్ మ్యాటర్. మీకు అది కష్టంగా ఉంది, లేకపోతే దాని గురించి చెప్పండి, నేను చెప్పిన పద్ధతిలో మీకు అర్థం అవుతున్నది అనుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ని చెప్పండి. ఎనీ పార్ట్ ఆఫ్ ద గ్రామర్, నో ప్రాబ్లం. ఓకే, ఐల్ ఎక్స్ప్లెయిన్ ఫర్ యూ, ఐల్ మేక్ వీడియోస్ ఫర్ యూ. రైట్? సో మీది ఏం రిక్వైర్మెంటో నాకు కమెంట్ సెక్షన్లో తెలపండి. ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను మీకు చెప్పడానికి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. Bye-bye. I'll see you in my next video. Till then, have a great time
and keep practicing.